సో, ఉపాధ్యాయులందరికీ కూడా అందరికీ నమస్కారాలండి. సో, చాలామంది కంద పద్యానికి సంబంధించిన దాంట్లో పాయింట్స్ దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతుంటాం సార్. సో, కంద పద్యము చిన్నదే కానీ రూల్స్ విపరీతంగా ఉంటాయి. అందుకని కంద పద్యం రాసేవారే కవి అంటారు. సో, ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కంద పద్యం పైన అవగాహన ఉండాలి సార్. ఎందుకంటే వ్యాకరణం అనేటువంటి పార్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. అందులో ఛందశాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో, ఆ ఛందశాస్త్రంలో రెగ్యులర్‌గా ఆట వెలది, తేట గీతి, సీసము బాగా మాక్సిమం గుర్తుంటాయండి. కానీ కంద పద్యం వచ్చేసరికి ఏదో ఒక 2, 3 పాయింట్లు మిస్ అవుతుంటాం. సో, అందుకని అలా మిస్ అవ్వకుండా ఉండడం కోసం కొంత టెక్నికల్‌గా, కొంత స్మార్ట్‌గా సో, మీ అందరి కోసం నేను స్పెషల్‌గా ఈ వీడియో చేయడం జరుగుతుంది సార్. కాబట్టి ఈ వీడియో అందరూ కూడా చూడండి. స్కిప్ చేయకుండా 15 మినిట్స్ ఉంటుంది. చక్కగా చూడండి. మీకు కంద పద్యం అనేది మైండ్‌లో ప్రింట్ చేస్తాను సార్. మైండ్‌లో ప్రింట్ అయితది నో డౌటు. సో, ఎంతమందికి వచ్చో చెక్ చేసుకోండి కంద పద్యము. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా సార్. ఓకే సార్. కంద పద్యానికి సంబంధించిన లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. రెగ్యులర్‌గా కంద పద్యము మొత్తము 11 పాయింట్స్ ఉంటాయి సార్. ఈ 11 పాయింట్లని షార్ట్ వేలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. అసలు కందం అనే పదానికి అర్థం అందమైనది అని అర్థం. కందం అనే పదానికి అర్థము అందమైనది అని అర్థం. సో, కంద పద్యానికి సంబంధించిన పాయింట్లలో నెంబర్ 1 పాయింట్ ఏందంటే జాతికి సంబంధించినది. కంద పద్యము జాతికి సంబంధించింది. సో, మనకి పద్యాలు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉంటాయి. అది చాలా మ్యాటర్ ఉంటది. బట్ షార్ట్‌కట్‌గా కంద పద్యము దేనికి సంబంధించిందంటే జాతికి సంబంధించింది. ఇందులో 4 పాదాలు ఉంటాయి. బట్ బ్రాకెట్‌లో 2 భాగాలు ఉంటాయి. సో, 4 పాదాలు ఉంటాయి, 2 భాగాలు ఉంటాయని అర్థం ఏంటి అంటే 2 పాదాలు కలిసి ఒక భాగంగా, మరొక 2 పాదాలు కలిసి ఒక భాగంగా ఉంటాయి. సో, కంద పద్యంలోని పాదాల సంఖ్య 4, బ్రాకెట్‌లో 2 భాగాలు ఉంటాయి. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ ఇన్ కందం. థర్డ్ పాయింట్, కంద పద్యంలో వచ్చే గణాలు నల్ల, గగ్గ, బజస. ఈ 5 గణాలు వస్తాయి సార్. కంద పద్యంలో నల్ల, గగ్గ, బజస అనే గణాలు వస్తాయి. ఇవి మీకు ఆల్రెడీ ఇంద్రగణాల లిస్టులో ఉంటాయి. అది తెలిసి ఉండాలి. నల అంటే నగనము ప్లస్ లఘు, 4 లఘువులు కలిస్తే నల అవుతుంది. గగ అంటే 2 గురువులు, మీకు తెలిసే ఉంటుంది. భా అంటే ఫస్ట్ గురువు, జా అంటే మిడిల్ గురువు, సా అంటే లాస్ట్ గురువు. భజస ఫస్ట్, మిడిల్, లాస్ట్ గురుస్. భజస బజస ఫస్ట్ గురువు, మిడిల్ గురువు, లాస్ట్ గురువు. సో, నల అంటే 4 లఘువులు, గగ అంటే 2 గురువులు. ఈ పర్టిక్యులర్‌గా ఈ 5 గణాలతో వచ్చే పద్యమే కంద పద్యం. మరి ఆ గణాలు వస్తున్నాయా లేవా నేను చెక్ చేద్దాం. సో, ఇందులో కంద పద్యానికి సంబంధించిన ఒక భాగం రాశాను. 2 పాదాలతో ఉన్నది. సో, గణమేను ఒకసారి చేసుకుంటే మనకి పరనారీ సోదరుడై, పరధనమున కాసపడక, పరులకు హితుడై. పుస్తకాల్లో హితుడై ఉంటుంది, బట్ హితమై ఉంది, నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ దీర్ఘం, దీర్ఘం గురువు, దీర్ఘం గురువు, హ్రస్వం, హ్రస్వం, ఐత్వం గురువు, హ్రస్వం, 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 దీర్ఘం, హ్రస్వం, 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 హ్రస్వాక్షరం, 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 ఐత్వం గురువు. ఇక్కడ పుస్తకాలలో హితుడై ఉంటుంది, హితుడై ఉంటుందండి. అది రాసుకున్నా ఏం కాదు, హితమైనది రాసుకున్న రెండింటికి ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కాబట్టి అది లైట్ తీసుకోండి. ఇక్కడ మనం పద్యాన్ని గణన చేస్తే హ్రస్వాక్షరాలని లఘువులే, దీర్ఘాక్షరాలని గురువులు. మనకి గురువులకు సంబంధించిన పాయింట్స్లో ఉంటాయి, అవి చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుందండి. ఇలా చేసిన తర్వాత కంద పద్యంలో గణాల్ని ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలి. జనరల్గా ఉత్పలమాల అనేటువంటి కాన్సెప్ట్లో బా తెలిస్తే భరణ భౌరవ, చంపకమాలలో నా తెలిస్తే నజ భజ జజర. కానీ కంద పద్యం కానీ ఆటవెల్ది కానీ అంత ఈజీగా గుర్తుపట్టడం కష్టం అండి. మరి ఏ విధంగా గుర్తుపట్టాలంటే హ్యాండ్ అవుట్ మెథడ్ ఫాలో అవ్వండి సార్. హ్యాండ్ అవుట్ మెథడ్ అంటే టెక్స్ట్ బుక్లో ఉండదండి, ఇది ఒక కొత్త కోడ్. హ్యాండ్ అవుట్ మెథడ్ అంటే మనకు కావాల్సిన గణాలని నోట్ చేసుకొని మన చేతిని జరుపుకుంటూ వెళ్ళడమే హ్యాండ్ అవుట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండ్ అవుట్ 2 సెట్ చేశారండి. హ్యాండ్ అవుట్ 2 సెట్ చేస్తే ఏమొస్తుంది, 2 లఘువులు ఉంటే లలా వస్తుంది. ఛందశాస్త్రంలో లలా అనేది అందులో ఉందా, లేదు. కాబట్టి హ్యాండ్ అవుట్ 2 సెట్ కాలేదు కాబట్టి హ్యాండ్ అవుట్ 3కి వెళ్ళాలి. అప్పుడు ఏ గణం వస్తుంది, సగనం వస్తుంది. అంటే కంద పద్యాన్ని గనక ఘన విభజన చేస్తే నల్ల గగ బజస అనే గణాలకెళ్ళి రావాలి భయ్య.
అందులోకెళ్ళి రావాలి. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ అవుట్ 2 చేస్తే గగా వస్తుంది చూడండి. గగా 2 గురువులు. హ్యాండ్ అవుట్ 2 లల, హ్యాండ్ అవుట్ 3 స. ఈ పర్టికులర్గా ఉపజాతులలో జాతులలో గణ విభజన చేసేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే సార్, ఫస్ట్ 2 అక్షరాల దగ్గర సెట్ చేసుకోవాలి. ఆ సెట్ కానప్పుడు 3 అక్షరాలకు వెళ్ళాలి. ఆ సెట్ కానప్పుడు 4 అక్షరాలు. దీనికి డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది. అది నేను తర్వాత క్లాస్లో చెప్తా. అది డెప్త్గా చెప్తే అర్థమవుతుంది. బట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి షార్ట్ కట్ చెప్తున్నాను. మళ్ళీ హ్యాండ్ అవుట్ 2 లఘువులు లల లేవు, లేదు అందులో. హ్యాండ్ అవుట్ 3 3 లఘువులు, నగరం లేదు సార్ అందులో. హ్యాండ్ అవుట్ 4 నల వచ్చింది చూడండి, నల. ఆ 5 గణాలు వచ్చే విధంగా చేతిని ముందుకు జరుపుకుంటూ వెళ్ళడమే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హ్యాండ్ అవుట్ 2, హ్యాండ్ అవుట్ 3, హ్యాండ్ అవుట్ 3 సగనం, మళ్ళీ హ్యాండ్ అవుట్ 2 లల, హ్యాండ్ అవుట్ 3 నగరం, హ్యాండ్ అవుట్ 4 నల, 2 లల, 3 నగరం, 4 నల, లాస్ట్కు సగనం. అంటే కందపద్యానికి సంబంధించిన ఏ పాదాలని గణవ్యం చేసినా మనకి ఏ గణం రావాలి? నల్ల గగ్గ బజస. 2 పాదాలతోనే చేయాలి సార్ కందపద్యం. 2 పాదాలతో ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఒక పాదంతో చేయకూడదు. సో అందుకని 2 పాదాలు కలిసి ఒక భాగము, ఇంకో 2 పాదాలు కలిసి ఒక భాగం, ఈ విధంగా చేయాలని ఆ గణాలే వచ్చినాయి. ఇది 3rd పాయింట్. యతి స్థానము 1-4. 1-4 అంటే ఫస్ట్ గణంలో ఉన్న ఫస్ట్ అక్షరము, 4th గణంలో ఉన్న ఫస్ట్ అక్షరం. 1 2 3 4 4th గణంలో ఉన్న ఫస్ట్ అక్షరం. యతి అంటే విరామం అంతే. కానీ 2 4 పాదాలలో మాత్రమే యతి స్థానం ఉంటుంది. అంటే 1వ పాదంలో 3వ పాదంలో ఉండదు. ఈ పాయింట్ని స్మార్ట్గా ఎలా చెప్పాలంటే 1-4 బట్ 2-4. 1-4 అంటే ఫస్ట్ 4th గణాలలో ఉన్న ఫస్ట్ అక్షరం అని అర్థం. బట్ 2-4 అంటే కేవలం 2 4 పాదాలలో మాత్రమే ఉంటుంది. 1వ పాదంలో ఉండే ఛాన్స్ కూడా లేదు సార్. అసలు 1వ పాదంలో 3 గణాలే ఉన్నాయి కదా. సో కేవలం 2 4 పాదాలలో మాత్రమే ఇది చెల్లుతుంది. అది 1-4 ప్రాసెస్. అండ్ 5th పాయింట్, ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అంటే పద్య పాదాలలో 2వ అక్షరము సమానంగా ఉంటుంది. మిగతా 2 పాదాలలో కూడా రానే వస్తుంది. ఇవన్నీ కూడా కందపద్యానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్. కందపద్యానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ 5 కంప్లీట్. మెయిన్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ జాతికి సంబంధించింది. 4 పాదాలు ఉంటాయి, బ్రాకెట్లో 2 భాగాలు ఉంటాయి, నల్ల గగ్గ బజస అనే గణాలు వస్తాయి. యతి స్థానం 1-4 బట్ 2-4 ప్రాస నియమం ఉంటుంది. ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ కందపద్యంలో న్యూ పాయింట్స్ 3 ఉంటాయి. మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్లో ఎతకండి సార్, న్యూ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ కాదు. ఇది కోడ్, MNS అనే కోడ్. కందపద్యాన్ని MNS అనే కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుంటున్నాం. ఏంటో మీకు లాస్ట్లో చెప్తా. N అంటే న్యూ పాయింట్స్, మొత్తం 3 ఉంటాయండి. న్యూ పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొదటి పాదంలో 3 గణాలు, 2వ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉంటాయి కందపద్యంలో. మొదటి పాదంలో 3, 2వ పాదంలో 5, మొత్తం 8 గణాలు ఉంటాయి. గణం అంటే ఇంతవరకు లైన్ కొట్టిన అంతవరకు గణం. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. మళ్ళీ 3వ పాదంలో 3, మళ్ళీ 4వ పాదంలో 5, మొత్తం 16 గణాలు ఉంటాయి సార్ కందపద్యంలో. ఒక భాగంలో 8, ఇంకొక భాగంలో 8. ఇది ఫస్ట్ న్యూ పాయింట్. 3 + 5 = 8. సెకండ్ న్యూ పాయింట్ ఏంటంటే చతుర్మాత్రా గణాలతో ఉన్న పద్యమే కందపద్యం. చతుర్మాత్ర అంటే 4 మాత్రలతో ఉంటుంది. మాత్ర అంటే గురువుకి 2, లఘువుకు 1 నెంబర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 1 + 1 2, గురువు ఉంది కాబట్టి 2, 2 + 2 4, 2 + 2 4, 1 + 1 అంటే లఘువుకి 1 మాత్ర, గురువుకు 2 మాత్రలు, 4 4 4 4 4 4. సో చతుర్మాత్రలతో ఉన్న పద్యం ఏదైనా ఉందంటే కందపద్యం. ఇది సెకండ్ న్యూ పాయింట్. ఫస్ట్ న్యూ పాయింట్ 3 + 5 = 8. సెకండ్ న్యూ పాయింట్ చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం. థర్డ్ న్యూ పాయింట్ ఏంటంటే మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైతే లఘువు, గురువైతే గురువు, మిగిలిన అన్ని పాదాల్లో కూడా ఉండాలి. ఇక చూడండి, ఫస్ట్ అక్షరం లఘువు ఉంది కదా సార్, మళ్ళీ 2వ అక్షరం లఘువే, 3వ అక్షరం లఘువే. ఒకవేళ ఇక్కడ గురువు ఉందనుకో, అన్నిట్లో గురువే వస్తుంది. ఇది థర్డ్ స్పెషల్ పాయింట్ ఇన్ కందం. సో టోటల్గా 5 మెయిన్ పాయింట్స్ ఫినిష్.
3 new points finish. First new point 3 plus 5 is equal 8. Second point చతుర్మాత్ర గణాలతో కూడింది. థర్డ్ పాయింట్ ఫస్ట్ అక్షరం లఘువైతే లఘు, గురువైతే గురువు అన్ని పాదాల్లో కూడా. ఇది న్యూ పాయింట్స్. స్పెషల్ పాయింట్లు 3 ఉన్నాయండి కందపద్యంలో. స్పెషల్ పాయింట్ 3 ఉన్నాయి. ఒకటో పాయింట్ 2 భాగాల చివర గురువు ఉంటుంది. 2 భాగాల చివర అంటే మొదటి భాగం చివర చూడండి గురువు ఉంది. అంటే 2వ పాదం చివర లేదా 4వ పాదం చివర అన్నా ఏం కాదు, లేదా 2 భాగాల చివర గురువు ఉండాల్సిందే. మొదటి భాగం చివర గురువు ఉండాలి, 2వ భాగం చివర గురువు ఉండాలి. ఈ పాయింట్ని షార్ట్ కట్ ఎట్లా చెప్పొచ్చు, 2 భాగాల చివర గురువు ఉండాలి. సెకండ్ స్పెషల్ పాయింట్లో బేసి గణం జగనంగా ఉండకూడదు. బేసి సంఖ్యలో జగనం రావద్దండి. 1లో జగనం ఉందా, లేదు. 3లో, 5లో, 7లో, 9లో, 11లో, 13లో, 15లో జగనం రావద్దు. బేసి సంఖ్యలో జగనం అనేది కందపద్యంలో రావద్దు. దిస్ ఈజ్ సెకండ్ స్పెషల్ పాయింట్ ఇన్ కందం. అండ్ లాస్ట్ స్పెషల్ పాయింట్ 6వ గణము నల కాని జగనం కాని అయి ఉండాలి. ఖచ్చితంగా కందపద్యంలో 6వ గణం ఏమై ఉండాలి, నలనైనా ఉండాలి, జగనమైనా ఉండాలి. చూడండి 1 2 3 4 5 6 నల వచ్చింది, లేదా జగనమైనా ఉండాలి ప్లేస్లో. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అంటే కందపద్యానికి సంబంధించిన పాయింట్స్ టోటల్ 11 సార్. 5 + 3 + 3 5 మెయిన్ పాయింట్స్, 3 న్యూ పాయింట్స్, 3 స్పెషల్ పాయింట్స్. అంటే ఒక కందపద్యం రాయాలంటే ఇన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇందులో ఏ రూల్ లేకుండా అది కందపద్యం కాదు. అందుకని కందపద్యం రాసేవారికి అవి అంటారు. కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఏంది పుస్తకాలు లేదంటే పుస్తకాల్లో ఉన్న విషయం ప్రకారం నేర్చుకుంటే మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయలేం సార్. స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టూడెంట్ సైకాలజీ ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేస్ కందపద్యం చెప్పదలుచుకుంటే మనం 11 పాయింట్స్ని కలిపి చెప్తే పిల్లవాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, మనమే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఎంఎన్ఎస్ అనే కోడ్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి సార్. ఎం మెయిన్ పాయింట్స్, న్యూ పాయింట్స్, స్పెషల్ పాయింట్. మెయిన్ పాయింట్లో ఫస్ట్ పాయింట్ జాతి 4 పాదాలు నల్లగగ భజస 1/4/24 ప్రాస నియమం ఉంటుంది. దిస్ ఇస్ ఎం మెయిన్ పాయింట్స్. అండ్ న్యూ పాయింట్స్ 3 + 5 = 8 చతుర్మాత్రా గణాలతో కూడిన పద్యం కందపద్యం. మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైతే లఘు, గురువైతే గురువు, ఆల్ పాదాల్స్. దిస్ ఇస్ న్యూ పాయింట్స్. అండ్ స్పెషల్ పాయింట్ 2 భాగాల చివర గురువు ఉంటుంది. బేసి గణం జగనంగా ఉండకూడదు. 6వ గణము నల కాని జగనం కాని అయి ఉంటుంది. సో ఎంఎన్ఎస్ అనే కోడ్ ద్వారా 5 + 3 + 3 టోటల్ 11 పాయింట్స్ ఫింగర్ మీద తిప్పి ఆడేయచ్చు సార్. ఈ విధంగా సబ్జెక్ట్ని విద్యార్థులకు నేర్పగలిగితే, మేము కొంచెం స్పీడ్గా చెప్పాను ఈ వీడియోలో, కానీ స్టూడెంట్స్కి ఇంకా స్లోగా చెప్పాలి. మీకు వాస్తవానికి మనం ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి చాలా స్పీడ్గా చెప్పాను సార్, బట్ స్టూడెంట్కి ఇంకా స్లో చెప్పాలి. అంటే ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చెప్పాలి. దిస్ ఈజ్ మెయిన్ పాయింట్స్ రా, న్యూ పాయింట్స్ రా. ఈ ఎంఎన్ఎస్ అనే కోడ్ ద్వారా కందపద్యాన్ని ఫింగర్ మీద తిప్పి మనం ఆడుకునే అవకాశం ఉంది. ఏ పాయింట్ కూడా మిస్ అవ్వదండి. మన మైండ్లో మెయిన్ పాయింట్స్ ఫిక్స్ అయినాయి, న్యూ పాయింట్స్ ఫిక్స్ అయినాయి, స్పెషల్ పాయింట్స్ ఫిక్స్ అయినాయి. ఈ ఘన విధిన హ్యాండ్ అవుట్ మెథడ్లో ఫాలో అయితే ఈజీగా కందపద్యం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఇది కందపద్యానికి సంబంధించింది. మరొక వీడియోతో మనం ఇంకొంత గ్రామర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తెలుసుకునే ప్రయత్నం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.